ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. పేరుకు రాజులు, ప్రవర్తనకు పిల్లలు. చాలా దినముల క్రితం విక్టోరియా రాణిని గూర్చిన కథను నేను చదివాను. ఆమె చిన్న బాలికగా ఉన్నప్పుడు ఒక దినమున తాను ఇంగ్లాండు దేశానికి రాణి కాబోతున్నదన్న విషయము ఆమెకు తెలియలేదు. ఆ విషయాన్ని ఆ చిన్న బిడ్డకు తెలియచేయవద్దని, ఆమె బాల్య దినముల సంతోషాన్ని పాడు చేయవద్దని దాదులందరికీ ఆజ్ఞాపించబడింది. గనుక ఆ విషయం ఆ బిడ్డకు ఎవరూ చెప్పలేదు. ఆ అమ్మాయి బొమ్మలతో ఆడుకుంటూ చిలిపి పనులు చేస్తూ ఉండేది. ఒకానొక దినమున వారి కుటుంబ చిత్రములన్నీ చూచుట ద్వారా తాను ఇంగ్లాండుకు రాణి కాబోతున్న విషయము ఆమెకు అర్థమయ్యింది. వెంటనే తన దాదులతో, ఇది నిజమా, నేను ఇంగ్లాండునకు రాణి నౌదునా అని ప్రశ్నించింది. వారు కొంతసేపు మౌనముగా ఉండి, అవును నిజమే, నీవే ఇంగ్లాండు దేశాన్ని పరిపాలించనయున్నావు అని చెప్పారు. ఆ రోజు నుండి ఆ అమ్మాయి బొమ్మలతో ఆడుకొనుట, అల్లరి చిల్లరగా తిరుగుట మానివేసినదట. నేను రాణిని కావలను గనుక నేను నా సమయాన్ని వ్యర్థపరచకూడదు, బాగా చదువుకుంటానని నిర్ణయించుకుని రాణికి యోగ్యమైన జ్ఞానాన్ని ఆమె సంపాదించింది. ప్రియులారా, ఈ ఉదంతాన్ని నేను ఎందుకు చెబుతున్నానంటే, దేవుడు మనలను కూడా రాజులైన యాజక సమూహముగా ఉండటానికై పిలిచాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అలాగే మన ప్రభు అయిన యేసు తన శిష్యులతో లూకాసు వార్త 22:29 ఇలాగు చెప్పాడు, నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. అపోస్తలుడైన పౌలు కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలలో పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా అని మనము లోకానికి తీర్పు తీర్చబోతున్న విషయము పౌలు ఉటంకించాడు. ప్రియులారా, మనము రాజులైన యాజక సమూహము, ఇశ్రాయేలు 12 గోత్రములకు లోకానికి తీర్పు తీర్చు న్యాయాధికారులము. మరి అలాగూ దేవుడు మనలను నియమించినప్పుడు మన ప్రవర్తన ఆ రాణి అయిన విక్టోరియా మార్చుకున్నట్టు మనమును మార్చుకోవద్దా? రాజుగా ఉండటానికి కావలసిన కనీస అర్హత జ్ఞానము కదా. సొలొమోను రాజైన తరువాత ఈ లోక సంపద కంటే జ్ఞానాన్ని కోరుకోలేదా? అలాగే మన ప్రభువైన యేసు పరిచారము చేసి మత్తయి సువార్త 20:26లో మీలో గొప్పవాడై ఉండగోరు వాడు పరిచారకుడై ఉండాలని చెప్పాడు కదా. అలాగే సామెతల గ్రంథం 29:4లో న్యాయము జరిగించుట చేత రాజు దేశానికి క్షేమము కలుగు చేయును అని మనము చదువుతాం కదా. సామెతల గ్రంథం 16:32 చూడండి, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు. ఇవన్నీ రాజుకు తగిన ప్రవర్తన లేదా లక్షణాలు. అనగా న్యాయముగా ప్రవర్తించుట, సేవాభావాన్ని కలిగి ఉండుట, జ్ఞానాన్ని వెతికి జ్ఞానాన్ని సంపాదించుకొనుట, అలాగే మనలను మనం అదుపులో ఉంచుకొనుట. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడు, ఆ సోదరి, మనము ఈ లోకములో కన్ను మూస్తే పరలోకములో నిత్యత్వములో దేవుని పక్షంగా తీర్పరులుగా ఉండబోతున్నాము. మరి ఆ పొజిషన్ కొరకై మనం ఇప్పుడు సిద్ధపడాలి కదా. ఆటపాటలతో కాలక్షేపం చేస్తూ, లోక సంబంధమైన స్నేహాలతో కాలక్షేపం చేస్తూ మనల్ని మనం సిద్ధపరచుకోకుండా ఉంటే ఆ నిత్యత్వానికి వెళ్ళి మనం ఏం చేస్తాం? అందుకే ఈ మాటలు వింటుండగా మీరందరూ రాజులైన యాజక సమూహముగా గుర్తెరిగి దేవుని వాక్య జ్ఞానాన్ని సంపాదించి ప్రవర్తనను సరిచేసుకొని ప్రభు కొరకు ఇష్టలుగా ఎలాగూ బ్రతకాలో ఆలోచన చెయ్యండి. అట్టి జీవితాన్ని దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మీరు మమ్మలను రాజులైన యాజక సమూహముగా నీకు సొత్తు అయిన ప్రజలుగా నియమించావు. మేము మా పరిస్థితిని మర్చిపోయి ఈ లోక సంబంధమైన ఆటపాటలతో నిర్లక్ష్యంగా జీవించకుండా మాకు సహాయం చేయండి. మేము పిలువబడిన పిలుపునకు తగినట్టు నడుచుకున్నట్లు, క్రీస్తు సువార్తకు తగినట్లుగా నడుచుకున్నట్లు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.